హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీకి విషం బాటిల్ దొరికిన తర్వాత అది అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా పడేసి ఉంటారేమోనని చెప్పి వాళ్ళని అడుగుతుంది. లేదమ్మా, ఈ మందు మేము వాడేది కాదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చెప్పడంతో అప్పుడు బాగీకి ఆ మందు ఎక్కడి నుండి వచ్చిందా అని చెప్పి అనుమానం మొదలవుతుంది. మరోవైపు మందు బాగీ చేతికి చిక్కడంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ ఈ బాగీ అమర్కి ఈ విషయం గురించి చెబితే అమర్ ఖచ్చితంగా విషయం ఇంట్లోకి తీసుకువచ్చింది ఎవరో కనిపెట్టేస్తాడు. అప్పుడు నేను అడ్డంగా అమర్కి దొరికిపోతాను. అయ్యో, ఇప్పుడు ఎలా అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఇక తన గదిలో దాక్కొని అలా తలుపు సందుల నుండి చూస్తూ ఉండడం బాగీ గమనిస్తుంది. ఈ మనోహరి ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతుంది? ఒకవేళ పొరపాటున ఈ మనోహరి కానీ ఈ బాటిల్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఉంటుందా? అసలు ఇందులో ఉన్నది ఏమై ఉంటుందా అని చెప్పి బాగీకి అనుమానం వచ్చి వెంటనే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్తుంది. ఈ బాగీ మామూలుది కాదు. ఈ విషం బాటిల్ పట్టుకొని ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, దీనికి చిన్న అనుమానం వచ్చినా సరే అస్సలు వదిలిపెట్టదు అని చెప్పి మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక బాగీ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి, అన్నా, ఒక్కసారి ఈ మందు దేనికి వాడతారో చూసి చెబుతారా అని చెప్పి అంటూ ఉంటే, ఇది ఆయుర్వేదిక్ మందులాగా ఉంది మేడం, ఇది విషం అని చెప్పి ఆ మెడికల్ షాప్ అతను బాగీకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో బాగీ ఇది ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలంటే ఎలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నా అని చెప్పి బాగీ అడుగుతూ ఉంటే, భోజనంలో కలిపి ఇవ్వచ్చు మేడం అని చెప్పి ఆ మెడికల్ షాప్ అతను అనగానే ఇక అప్పుడు బాగీకి పిల్లలకు పెట్టిన బాక్సుల్లో ఏమైనా మనోహరి ఈ విషం కలిపి ఉంటుందా అని అనుమానం మొదలవుతూ ఉంటుంది. ఇక వెంటనే ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడాలనే ఉద్దేశంతో బాగీ అటు నుండి అంటే స్కూల్కి పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక బాగీ అలా పరిగెడుతూ ఉండగా మరోవైపు స్కూల్లో పిల్లలకు లంచ్ టైం కావడంతో పిల్లలంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఇక బాగీ ఏమో అలా, దేవుడా నువ్వే ఎలాగైనా సరే పిల్లలు ఆ భోజనం తినకుండా కాపాడాలి అని చెప్పి బాగీ పరుగున అలా స్కూల్కి పరిగెడుతూ ఉంటుంది. అమ్మో పాప, మిగతా పిల్లలందరితో ఈరోజు మిస్ అమ్మ అన్నీ కూడా మనకి ఇష్టమైనవి చేసి పెట్టింది. మిస్ అమ్మ చెప్పినట్టుగా ఒక్క మెతుకు కూడా వదలొద్దు, మొత్తం తినేయాలి అని చెప్పి ఇక అలా అందరూ కలిసి భోజనాన్ని తినబోతూ ఉండగా ఇక అప్పుడు అమ్మో పాప ఆగండి, మనం తాతయ్యకు కూడా బాక్స్ తీసుకొచ్చాం కదా, తాతయ్యతో కలిసి లంచ్ చేయాలనుకున్నాం కదా, నేను వెళ్ళి తాతయ్యని పిలుచుకొని వస్తాను, ఆగండి, తాతయ్య వచ్చాకే అందరం ఫుడ్ తినడం మొదలు పెట్టాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అమ్ము పాప గేట్ దగ్గర కూర్చొని ఉన్న రామ్మూర్తి దగ్గరకు వెళ్ళి, తాతయ్య లంచ్ చేద్దాం రా తాతయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి, నేను తర్వాత తింటానులేమ్మా, మీరు తినండి అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు తాతయ్య, నువ్వు వచ్చే వరకు మేము కూడా తినకుండా అలాగే ఉంటాము, రా తాతయ్య మాతో కలిసి లంచ్ చేద్దు కానీ అని చెప్పి ఇక అలా అమ్ము పాప బలవంతంగా రామ్మూర్తిని తీసుకొచ్చి పిల్లల దగ్గర కూర్చోబెడుతుంది. ఇక అంతా కలిసి భోజనం చేయబోతూ ఉంటారు. ఇక ఇంతలో బాగీ పరుగున గేట్ దగ్గరికి వస్తుంది. అక్కడున్న మరొక వాచ్మెన్తో, ఇక్కడ ఇంకొక పెద్ద ఆయన ఉండాలి కదా, ఆయన ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇప్పుడే లోపలున్న పిల్లలతో లంచ్ చేయడానికి వెళ్ళారు మేడం అని చెప్పి అంటూ ఉంటే ఇక బాగీ అలా పరిగెడుతూ పిల్లల దగ్గరికి రామ్మూర్తి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆగు తాతయ్య, ముందు మేమే నీకు ముద్ద కలిపి నోట్లో పెడతామని చెప్పి ఇక అలా అంజు పాప ముద్ద కలిపి రామ్మూర్తి నోట్లో పెట్టబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన బాగీ ఆ అన్నాన్ని నెట్టి పడేస్తుంది. ఇక అలా బాక్సుల్లో ఉన్న భోజనాన్నంతా కూడా బాగీ బయట పారబోస్తుంది. ఏంటి మిస్ అమ్మ, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావని చెప్పి అమ్ము పాప అడుగుతూ ఉంటుంది. మీరు ఆ భోజనాన్ని తినొద్దు, ఒకవేళ తింటే మీరు చనిపోతారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి, ఏమైందమ్మా నీకు, ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఆ భోజనం తింటే పిల్లలు చనిపోవడం ఏంటి అని చెప్పి ఇక అలా రామ్మూర్తి అంటూ ఉంటే, ఆ భోజనంలో విషం కలిసింది నాన్న అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు పాపేమో బాగీని తప్పుగా అర్థం చేసుకుంటూ, మిస్ అమ్మ నువ్వు కావాలని మాకు భోజనం లేకుండా చేయడం కోసమే ఇదంతా చేస్తున్నావు కదా, అమ్ము ఏమో నీ గురించి చాలా మంచిగా చెబుతుంది, కానీ నువ్వు
మాకు అన్నం లేకుండా చేసి ఈరోజు మా కడుపు మార్చాలని చూడటం కోసమే కదా నువ్వు ఇలా మేము తినే భోజనాన్ని బయటపడేసావని చెప్పి అంజు పాప బాగీని తప్పుగా అర్థం చేసుకుంటుంది. నీ పని ఇలా కాదు, ఈరోజు మా నాన్నకి నీ గురించి చెబుతాము అని చెప్పి ఇక అలా అంజు పాప రామ్ము ఇంకా ఏం చూస్తున్నావు, మిస్ అమ్మ ఇదంతా కావాలని చేసింది అని చెప్పి ఇక అలా మిగతా పిల్లల్ని తీసుకొని అంజు పాప క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక రామ్మూర్తి అమ్మ బాగి ఏంటమ్మా ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే, పిల్లలు తినే భోజనంలో ఎవరో విషం కలిపారు నాన్న, ఇందాకే నాకు వంటగదిలో విషం బాటిల్ కనిపించింది, నాకెందుకో మనోహరియే ఇదంతా చేసిందేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక అలా బాగి రామ్మూర్తికి చెప్పడంతో ఇక అప్పుడు రామ్మూర్తి సమయానికి వచ్చి పిల్లల్ని కాపాడావమ్మా, లేదంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అలా అంజు పాపేమో బాగి చేసిన పనికి తనని అసహించుకుంటూ ఉంటుంది. తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఇక పిల్లలంతా కూడా ఒక దగ్గర గుమిగూడుతారు. ఇదేంటి ఏమైంది, పిల్లలంతా ఇలా గుమిగూడారేంటి అని చెప్పి అలా అంజు అమ్ము వీళ్ళంతా కూడా వెళ్ళి చూసేసరికి బాగి పడేసిన అన్నం తిని ఒక కుక్క చనిపోయి ఉంటుంది. ఇక దాంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. చూసావా అంజు, నువ్వు మిస్సమ్మని అపార్థం చేసుకున్నావు, మధ్యాహ్నం మిస్సమ్మ ఆ భోజనంలో విషం కలిసిందని చెప్పి దాన్ని బయటపడేసింది. ఒకవేళ పొరపాటున ఆ భోజనాన్ని మనం గనక తిని ఉంటే అప్పుడు ఈ కుక్కకు పట్టిన గతే మనకు కూడా పట్టేది అని చెప్పి మిస్సమ్మ మనల్ని కాపాడింది అని చెప్పి అంటూ ఉంటే, అవును అమ్మో, నేను మిస్సమ్మని తిట్టి చాలా పెద్ద తప్పు చేశాను, వెంటనే మిస్సమ్మకి సారీ చెప్పాలి అని చెప్పి ఇక అలా పిల్లలంతా కలిసి త్వరగా ఇంటికి బయలుదేరి వస్తారు. ఇక వచ్చి రావడంతోనే మిస్సమ్మ అంటూ బాగీని హక్ చేసుకుంటారు. సారీ మిస్సమ్మ, అనవసరంగా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము, ఈరోజు నువ్వు పడేసిన భోజనాన్ని తిని స్కూల్లో ఒక కుక్క చనిపోయింది అని చెప్పి ఇక అలా పిల్లలు జరిగిందంతా కూడా అమర్ వాళ్ళ అమ్మ నాన్నలకి చెబుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కసారిగా పిల్లలు చెప్పింది విని భయపడిపోతారు. ఇంట్లో ఇంతమందిమే ఉన్నాము, అసలు వాళ్ళు ఇంట్లోకి ఎలా రాగలిగారు, భోజనంలో విషం ఎలా కలపగలిగారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇంతలో అమర్ కూడా ఈ విషయం తెలుసుకుని పరుగున ఇంటికి వస్తాడు. అమర్ రాగానే డాడీ అంటూ పిల్లలు అమర్ని హగ్ చేసుకుంటారు. డాడీ, ఈరోజు మిస్సమ్మ కనుక లేకపోతే మేము ఇలా నీ కళ్ళ ముందు నిలబడి ఉండేవాళ్ళమే కాదు, ఎవరో మమ్మల్ని చంపాలని చెప్పి భోజనంలో విషం కలిపారు డాడీ అని చెప్పి అమ్ము పాప అమర్కి చెప్పడంతో ఇక అప్పుడు అమర్, నా ఆరుని ఎవరైతే నా నుండి దూరం చేశారో ఖచ్చితంగా ఈ పని వాళ్ళదే అయ్యుంటుంది. మిస్సమ్మ, చాలా థ్యాంక్స్ మిస్సమ్మ, ఈరోజు నువ్వే కనుక లేకపోతే నా పిల్లలు నాకు దక్కే వాళ్ళే కాదు అని చెప్పి ఇక అలా అమర్ బాగి 2 చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. అయ్యో, నాకు థ్యాంక్స్ చెబుతున్నారు ఏంటండి, నేను పిల్లలకి తల్లిని, పిల్లల్ని కాపాడుకునే బాధ్యత తల్లిదే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక మనోహరి ఏమో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అమర్ దగ్గరకు వచ్చి, అమర్, మనం ఎక్కడికో బయటకు వెళ్ళాలని అన్నావు కదా, వెళ్దామా అని చెప్పి అమర్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక అప్పుడు అమర్, ఏంటి మనోహరి, నువ్వు పిల్లలకు ఇలా జరిగిందని తెలిసి కూడా ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్దామని ఎలా అడగగలుగుతున్నావు అని చెప్పి అలా అమర్ మనోహరి మీద మండిపడుతూ ఉంటాడు. మిస్సమ్మ, నీకు పాయిజన్ బాటిల్ దొరికిందని చెప్పావు కదా, నువ్వు ఆ పాయిజన్ బాటిల్ నాకు ఇవ్వు, దాన్ని నేను ల్యాబ్కి పంపిస్తాను, దాని మీద ఫింగర్ ప్రింట్స్ని బట్టి ఎవరు ఈ పని చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు అని చెప్పి అమర్ అనడంతో ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి బాగి ఆ పాయిజన్ బాటిల్ని తీసుకువచ్చి అమర్కి ఇస్తుంది. ఇప్పుడే నేను వెళ్ళి ల్యాబ్లో దీన్ని ఇచ్చేసి వస్తాను అని చెప్పి అమర్ రాతుడిని తీసుకుని బయటకు వెళ్తూ ఉంటే నేను కూడా వస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నువ్వెందుకు మనోహరి, నువ్వు ఇక్కడే పిల్లలకి తోడుగా ఉండు, మిస్సమ్మ ఒక్కతే పిల్లల్ని ఎలా చూసుకుంటుంది, నువ్వు కూడా వాళ్ళకి తోడుగా ఉండు అని చెప్పి అలా అమర్ రాతుడిని తీసుకొని ల్యాబ్కి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళాక ఆ పాయిజన్ బాటిల్ని టెస్ట్ చేయమని చెప్పి అంటూ ఉంటాడు. వాటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ని చెక్ చేయడానికి మీ ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కావాలి సార్ అని చెప్పి ల్యాబ్ అతను చెప్పడంతో అలాగే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ల్యాబ్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడు మనోహరి, ఏంటి అమర్, నేను ఆరుకి ఫ్రెండ్ని, నీకు నా మీద నమ్మకం లేదా అని చెప్పి ఇక అలా నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకులే అని చెప్పి అంటూ ఉంటే
నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే కదా మనోహరి, మరి నీ ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఎలా? మీరు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా మనోహరి ఈ రోజుతో నేను ఇక దొరికిపోయానని చెప్పి అలా భయపడిపోతూ తన ఫింగర్ ప్రింట్స్ని కూడా ఇస్తుంది. ఇక ల్యాబ్ వాళ్ళు ఆ ఫింగర్ ప్రింట్స్ని టెస్ట్ చేసి మనోహరితో ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పి అమర్కి ఫోన్ చేసి చెబుతారు. ఇక దాంతో అమర్ ఆవేశంగా మనోహరి దగ్గరికి వచ్చి తన చెంప పగలగొడుతూ, ఎందుకు నా పిల్లల్ని చంపాలని చూసావు, ఎందుకు వాళ్ళని నా నుండి దూరం చేయాలని చూస్తున్నావు అని చెప్పి, అంటే ఇన్ని రోజులుగా నా వెనకుండి ఇదంతా చేస్తున్నది నువ్వా అని చెప్పి ఇక అలా అమర్ మనోహరి 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. ఇక మనోహరి అలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులకు నువ్వు దొరికిపోయావు మనోహరి, ఇప్పుడు నువ్వు ఆయన నుండి తప్పించుకోలేవు అని చెప్పి అలా బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది.